హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటో గెస్ చేయండి మీరు. బత్తాయి అనుకుంటున్నారా అండి? కాదండి. ఇది బత్తాయి కాదు. దబ్బకాయ అండి. మా పక్కన ఆంటీ ఇచ్చింది. దీంతోని పులిహోర, ఇంకా మామూలుగా మనం నిమ్మకాయ నీళ్ళు ఎలా తాగుతామో అలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. పులిహోర చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చండి. మేమైతే నార్మల్‌గా నీ నీళ్ళు జ్యూస్‌లాగా చేసుకొని తాగేస్తామండి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. ఇందులో వైటమిన్ సి చాలా ఉంటుందండి. ఇది చాలా పుల్లగా ఉంటుంది. ఇంకా హెల్త్‌కి చాలా మంచిది. స్కిన్‌కి మంచిదండి ఇది. నేనైతే ఇప్పుడు ఇది జ్యూస్ కలిపి మీకు కట్ చేసి చూపిస్తానండి. తర్వాత నార్మల్‌గా ఇది కట్ చేసి దీన్ని జ్యూస్ వేసి అందులో వాటర్, షుగర్ ఏసి జ్యూస్ కలుపుకొని మేము తాగుతామండి. మీకైతే నేను కట్ చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి దబ్బకాయ నేను కట్ చేశానండి. ఇది చాలా పుల్లగా ఉంటుందండి. మేమైతే ఇది జ్యూస్ చేసుకొని తాగేస్తామండి. పులిహోర కూడా చేసుకోవచ్చు. కానీ నేను పులిహోర ఏం చేయనండి. జ్యూసే చేస్తానండి. జ్యూస్ చేసుకొని తాగేస్తామండి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. ఇది చాలా పుల్లగా ఉంటుందండి. అందుకే ఎక్కువ అవసరం లేదండి. కొంచెం పిండుకుంటే సరిపోతుంది. చాలా పులుపు ఉంటుందండి. చాలా వైటమిన్ సి ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నానండి. చాలా బావుంటుందండి. నిమ్మకాయ అంటే కొంచెమే పులుపు ఉంటుంది. ఇదైతే చాలా పులుపు ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను కలిపినాక చూపిస్తాను. చూడండి కలిపేసానండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయినా ఇంకా హెల్త్‌కి చాలా మంచిదండి దబ్బకాయ జ్యూస్. మీరు కూడా ఎప్పుడైనా దొరికితే ట్రై చేసి చూడండి. పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. ఇట్లా నార్మల్‌గా జ్యూస్ లాగా కలుపుకొనైనా తాగొచ్చండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.